హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి దోసలనేవి పర్ఫెక్ట్‌గా రావాలి అనంటే పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలి అన్నా, సాఫ్ట్‌గా, స్మూత్‌గా కావాలి అన్నా కూడా దోసలనేవి వస్తాయి. ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేసుకుందాము. ఇక్కడ నేను 3/4 కప్పు వరకు మినపప్పును తీసుకున్నాను. పొట్టుపప్పు తీసుకున్నాను, గుండు పప్పు కాదు. సో ఇలా ఈ పప్పుని ఏం చేయాలి అనంటే ఒక గిన్నెలోకి వేసేసుకొని 2-3 సార్ల వరకు శుభ్రంగా వాష్ చేసుకోండి ఫస్ట్. మినపప్పుని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాతకి ఇంకొక 2 గ్లాసుల వరకు వాటర్‌ని వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. మినపప్పునైతే తప్పకుండా 4-6 గంటల పాటు అయితే నానబెట్టేసుకోవాలి నీళ్ళలోనే. తరువాతకి ఇంకొక గిన్నెను తీసుకొని మనం ఏ కప్పుతోనైతే పప్పును తీసేసుకున్నామో అదే క్వాంటిటీలో 2 కప్పుల వరకు అయితే రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ బియ్యం ఉన్నా కానీ అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకుంటున్నాను. ఇంకొక స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల దోసలు అనేవి మంచి కలర్ వస్తాయి. కూడా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని 4-6 గంటల పాటు మినపప్పుతోనే నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను కాబట్టి 2 విడివిడిగా నానబెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు గుండు పప్పు తీసుకున్నట్టయితే 2 కూడా ఒకే గిన్నెలో నానబెట్టేసుకోవచ్చు. పొట్టుపప్పు వాష్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి విడిగా నానబెట్టేశాను. 6 అవర్స్ తర్వాత మనకైతే మంచిగా నానిపోతుంది పప్పు. అలాగే బియ్యము, శనగపప్పు, మెంతులు కూడా అన్నీ కూడా మంచిగా నానిపోతాయి ఒక 6 గంటల పాటు నానబెట్టేసుకుంటే. సో వీటినైతే మళ్ళీ ఇంకొకసారి నీట్‌గా వాష్ చేసేసుకోండి. మినపప్పుని మొత్తం కూడా పొట్టంతా పోయేలాగా కడగనవసరం లేదు. కొంచెం పొట్టుంచుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్‌ని తీసుకొని దాంట్లోకి మనము నానబెట్టేసుకున్న బియ్యంని వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు అన్నం ఉంటుంది కదా! అన్నంనైతే వేసుకుంటున్నాను. లేదు అన్నం వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే అటుకులు ఉంటాయి కదా! వాటిని ఒక 2-5 మినిట్స్ పాటు నానబెట్టేసుకొని ఇందులోకి వేసేసుకోండి. అండ్ కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక గిన్నె తీసేసుకొని అందులోకి అయితే వేసేసుకోండి. అన్నం కానీ, అటుకులు కానీ ఏసుకుంటే ఏంటంటే దోసలనేవి సాఫ్ట్‌గా, స్మూత్‌గా వస్తాయి. సో నెక్స్ట్ అదే మిక్సీ జార్‌లో ఇప్పుడు పప్పునైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసేసుకొని. సో ఇవి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి విడివిడిగా పట్టుకున్నాను. కొంచెం కొంచెంగా తీసుకున్నట్టయితే మీరు ఒకేసారి మిక్సీలో వేసేసుకొని పట్టేసుకోవచ్చు. ఈ రెండిటిని ఒకే గిన్నెలోకి వేసుకున్న తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి. పిండంతా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పిండి మొత్తం చూసారు కదా! సగం క్వాంటిటీలోనే ఉంది గిన్నెకి. సో ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట ఎక్కడన్నా పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి పిండి అనేది మంచిగా పులుస్తుంది. సో చూసారు కదా! డబుల్ క్వాంటిటీలో వచ్చింది పిండి అనేది. చాలా బాగా వచ్చింది. దీన్నైతే నేను ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. నాకు ఎంత అవసరమో అంత గిన్నెలోకి వేసేసుకొని దీన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. 2-3 డేస్ అయినా కానీ మంచిగా వస్తాయి దోసలనేవి. సో ఇలా కొంచెం పిండిని తీసుకున్న తర్వాతకి దీంట్లోకి నేను రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి అయితే కలిపి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దోస పెనం పెట్టేసుకొని పెనం అనేది బాగా వేడెక్కాలి. సో తర్వాతకి కొంచెం ఆయిల్ రాసేసుకోండి. ఆయిల్ అంతటిని కూడా పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోండి. పెనం అనేది వేడిగా ఉంటేనే దోసలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా ఆయిల్ అంతటిని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి పిండి తీసేసుకొని మంచిగా దోస అనేది వేసేసుకోండి. ఇక నేను ఫస్ట్ దోస వేస్తున్నాను కాబట్టి ప్లెయిన్ దోస వేస్తున్నాను. సో ఇలా దోస వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. దోసలు అనేవి మీకు క్రిస్పీగా రావాలి అనుకుంటే పిండిని పల్చగా వేసుకోండి. సాఫ్ట్ గా స్మూత్ గా రావాలి అనుకుంటే పిండి కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది. ఇక నేను పల్చగా వేసుకున్నాను. క్రిస్పీగా వచ్చింది దోస అనేది. ఇందులోకి మనం మెంతులు, శనగపప్పు వేసాం కదా! సో కలర్ అనేది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అసలు అనేవి మెత్తగా రావాలి అనుకుంటే పిండిని ఈ విధంగా కొంచెం మందంగా వేసుకోండి. అండ్ తర్వాతకి ఇక్కడ నేను కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే కంది పౌడర్ ఉంటే అది వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని దోస కాల్చుకున్నారంటే ఈ విధంగా అయితే వస్తుంది. చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.